తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందాం అనుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు శ్రీవారి ఆలయంలో మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం చుట్టూ కూడా పడుకుని పరుల దండాలు పెడుతున్నటువంటి సేవ అయితే మనకి ఒకటి అందుబాటులోకి రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ను కూడా టీటీడీ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. మనకి తిరుమల కొండపైన శ్రీవారి ఆలయం చుట్టూ అంగ ప్రదక్షిణ టికెట్లు మనకి రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకైతే టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ అంగ ప్రదక్షిణ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ అంగ ప్రదక్షిణ వచ్చేసి మనకి టోటల్గా ఉచితం అండి. ఇది మనకి టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tirupati-balaji.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ తోటి ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ టికెట్ అన్నది కేవలం 2-3 నిమిషాల్లో పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఫర్ డేకి వచ్చేసి మనకి 700 టికెట్ల వరకు ఉంటుంది కాబట్టి ఈ టికెట్లను అయితే చాలా ఫాస్ట్గా ఫిల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ అంగ ప్రదక్షిణ చేసిన తర్వాత మనకి శ్రీవారి ఆలయంలో మనకి జయ విజయాల దగ్గర నుండి స్వామివారిని దర్శించుకుని బయటకు వస్తుంటాం కదా, అక్కడ నుండి మనకి పడుకుని పొరుల దండాలు పెడుతూ మనకి శ్రీవారి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ ఉంది కదా, అక్కడ వరకు అయితే మనం ఒక ప్రదక్షిణగా తిరిగి రావాలండి. వచ్చిన తర్వాత ఇలా అంగ ప్రదక్షిణ ఎవరైతే చేశారో వీళ్ళకి మనకి స్వామివారిని దర్శించుకోవడానికి వీళ్ళకి తర్వాత అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ అంగ ప్రదక్షిణ అనేది మనకి ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా కూడా మనకి చేయించడం జరుగుతుంది. ముందైతే మనకి ఆడవారు అంగ ప్రదక్షిణ చేసేసిన తర్వాత మగవారిని పంపించడం జరుగుతుంది. ఈ అంగ ప్రదక్షిణ జరుగుతున్నటువంటి సమయంలోనే మనకి లోపల అంటే స్వామివారి యొక్క బంగారు వాకిట్లో మనకి సుప్రభాత సేవ జరుగుతుంటుందని దానికి సంబంధించిన బట్టి మనకి ఆ సాంగ్ కూడా మనకి లైన్లో వస్తుంటే మనకి చాలా స్పష్టంగా వినపడుతుంది. దీనికి రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకి 1 గంటకండి, రాత్రి అంటే అర్ధరాత్రి 1 గంటకి మనం రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసే ముందు మనకి ముందుగా తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్నటువంటి పుష్కరిణిలో మనకి స్నానాన్ని ఆచరించి అదే తడి బట్టలతోటి మనం ఈ అంగ ప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్ళాలి. చాలామంది అంగ ప్రదక్షిణ అంటే రూమ్లో రెడీ అయిపోయి లైన్లోకి నుంచుని అంగ ప్రదక్షిణ చేస్తున్నారండి. అలా కాకుండా మనకి శ్రీవారి యొక్క ఆలయం పక్కనే ఉన్నటువంటి శ్రీవారి పుష్కరిణిలోనే మనకి స్నానాన్ని ఆచరించి అంటే తడి బట్టలతోటి 3 మునకలు వేసి అక్కడి నుండి మనం నేరుగా స్వామివారి యొక్క అంగ ప్రదక్షిణ చేసుకునేటువంటి ప్లేస్కి అయితే వెళ్ళాలి. అక్కడ రిపోర్ట్ చేయాలి 1 గంటకి. తర్వాత ఈ సేవ వచ్చేసి మనకి సుమారుగా 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సుప్రభాత సేవ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి బయట పొరుల దండాలు పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత స్వామివారి దర్శనానికి ఈ యొక్క అంగ ప్రదక్షిణ చేస్తున్నటువంటి శ్రీవారి భక్తులను అయితే పంపించడం జరుగుతుంది. దీని ద్వారా వెళ్ళిన వారికి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక్కొక్క లడ్డూని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సేవకు పూర్తిగా సంప్రదాయ వస్త్రాల్లోనే మాత్రమే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక విషయం పూర్తిగా గుర్తుపెట్టుకోండి, మీరు అంగప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు లెదర్కి సంబంధించింది కానీ లేదా ఐరన్ మెటీరియల్కి సంబంధించింది కానీ లేదా మనకి వాచెస్ కానీ లేదా లెదర్కి సంబంధించినటువంటి ఏ వస్తువులను కూడా మనకి లోపలికి పంపించేటువంటి అవకాశం ఉండదండి. ఇవన్నీ కూడా మీరు రూమ్లో భద్రపరుచుకుని ఈ అంగ ప్రదక్షిణ చేయడానికి మాత్రం మీరు బుక్ చేసుకున్నటువంటి అంగ ప్రదక్షిణ టికెట్ ప్లస్ మీ ఆధార్ కార్డుని చూపిస్తే మట్టుకి మిమ్మల్ని అలౌ చేయడం జరుగుతుంది. ఈ అంగ ప్రదక్షిణ టికెట్ని బుక్ చేసుకునేవారు మీరు టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మీకు పూర్తి నేము, మీ ఏజ్, మీ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చిన తర్వాత ఐడి ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డు ఇవ్వాలండి. ఒక మొబైల్ నెంబర్ తోటి ఒక లాగిన్ ఐడి తోటి ఒక ఇద్దరు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఒక ఫామ్ మీద వచ్చేసి అది భార్య భర్త కానీ లేదా ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే లేదా సింగిల్గా వెళ్దామన్నా కూడా సింగిల్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకి రిలీజ్ చేస్తున్నటువంటి ఈ అంగ ప్రదక్షిణ టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ టికెట్లు వచ్చేసి మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి అంగ ప్రదక్షిణ టికెట్లు అండి. ఎందుకంటే మనకి ఆగస్టు నెల వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల స్వామివారిని దర్శించుకోవాల్సినటువంటి అర్జిత సేవ టికెట్లు కానీ లేదా అంగ ప్రదక్షిణ టికెట్లు కానీ
తర్వాత సీనియర్ సిటిజన్లు కానీ ఇలా టోటల్గా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనకి కేవలం అంగప్రదక్షిణ టికెట్లు మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించింది కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకు మనకి ఈ అంగప్రదక్షిణ టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మనకి సీనియర్ సిటిజన్కి సంబంధించి అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అంటే ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా మనకి 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి టికెట్లు కూడా టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఏజ్ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు సరిపోతుంది. అంతేకాకుండా మనకి సీనియర్ సిటిజన్లు అంటే సుమారుగా 65 సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మాత్రమే సీనియర్ సిటిజన్ల కింద మనకి ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్తో పాటు మరొక వ్యక్తిని కూడా మీరు కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరొక వ్యక్తి అంటే భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ వాళ్ళకు కూడా 50 సంవత్సరాలు పైబడిన వారిని మాత్రమే ఈ కూడా తీసుకెళ్ళడానికి అయితే మనకి అవకాశం ఉంటుంది. ఈ సీనియర్ సిటిజన్కి ప్రత్యేకించి ఒక టైం అన్నది కేటాయించడం జరిగింది కాబట్టి మీరు కూడా ఈ టికెట్లని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు కూడా ఆగస్టు నెల వరకు కూడా సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి టికెట్లని అదే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్కి ఉన్నటువంటి టికెట్లు కూడా ఆల్మోస్ట్గా ఆగస్టు నెల వరకు కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి టికెట్ని టీటీడీ రేపు 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే టికెట్లు అయితే రిలీజ్ చేస్తుంది. ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందాం అనుకున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు తప్పనిసరిగా టికెట్లు అయితే బుక్ చేసుకోవడం వల్ల మీకు స్వామివారిని తొందరగా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు వెళ్తున్నటువంటి సమయంలో మిగిలిన అన్ని దర్శనాలు కూడా ఆఫ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే తోపులాట ఏం జరగకుండా మీకు కేవలం ఈ 2 కేటగిరీలో ఉన్నటువంటి భక్తులు మాత్రమే శ్రీవారిని యొక్క దర్శించుకోవడానికి అయితే పంపించడం జరుగుతుంది. ఇది టికెట్ కూడా మీకు పూర్తిగా ఉచితం కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి మీరు టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మనకి రేపు అంటే దర్శనం ప్లస్ అకామిడేషన్కి సంబంధించినటువంటి టికెట్లు కూడా రేపు 23వ తారీఖున ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే రిలీజ్ చేయడం జరుగుతుందండి. సేమ్ 23వ తారీఖున 3 కేటగిరీ వాళ్ళకి రిలీజ్ చేస్తున్నారు. ఒకటి అంగప్రదక్షిణ టికెట్లు, 2 సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి టికెట్లు, 3 వచ్చేసి మనకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అంగప్రదక్షిణ అయితే ఉదయం 11 గంటలకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దర్శనం ప్లస్ అకామిడేషన్ 2 కూడా ఒకేసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో మీరు తప్పనిసరిగా టికెట్లు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వీళ్ళకి కేవలం 10,000 ప్లస్ 500 కట్టాలండి. ఇలా అంటే ఈచ్ పర్సన్కి వచ్చేసి ఇలా కట్టిన వరకు మాత్రమే స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు వచ్చేసి మనకి మధ్యాహ్నం 3 గంటలకు కాబట్టి మీరు ముందు ఈ 2 కేటగిరీలు అయిన తర్వాత సీనియర్ సిటిజన్లకి అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ కోటా కూడా మనకి సెప్టెంబర్ నెలకి మధ్యాహ్నం 3 గంటలకు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్లు కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన ఛానల్ కామెంట్ బాక్స్లో మీరు డౌట్ అడిగినా సరే లేదా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా సరే నేను సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత మనకి శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించిన టికెట్లు కూడా మనకి టీటీడీ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. దాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.